అందరికీ హాయ్. ఈ వీడియోలో కందుల చారు ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ కందుల చారుని పల్లెటూరుల్లో ఎక్కువగా వండుతుంటారు. మీతో షేర్ చేసుకోవాలని వీడియో అయితే తీశాను. ఈ కందుల చారు చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది కూడా. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా మనము ముందు రోజు రాత్రి అయితే కందుల్ని నానబెట్టుకోవాలి. ఆ మరుసటి రోజు కందుల్ని బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు గ్లాస్తో గ్లాసుని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతనైతే పెట్టుకొని దీన్ని స్టవ్ పైన పెట్టి 6-7 విజిల్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి. కందులు ఉడికే లోపు మనం కొంచెం చింతపండుని అయితే నానబెట్టుకుందాం. ఇక్కడ చింతపండు 50 గ్రాములు తీసుకున్నాను. ఇందులోకి కొంచెం వాటర్ని వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కుక్కర్ చల్లగా అయ్యే లోపు మనం కూరగాయ ముక్కలను అయితే కట్ చేసుకుందాం. టమాటా, సారికంద, వంకాయ, మామిడికాయ, పచ్చిమిరపకాయ, అలాగే 2 మునక్కాయలు, 3 ఉల్లిపాయలను అయితే తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, కుక్కర్ గాలి మొత్తం పోయాక కుక్కర్ మూతనైతే తీసుకుందాం. చూడండి ఎంత చక్కగా కందులు అయితే ఉడికిపోయాయో, చాలా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వీటిలోకి మనం నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జుని మొత్తం ఇందులోకి వేసుకోవాలి. చింతపండు గుజ్జుని అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మంచినీళ్ళని కూడా వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు, కొంచెం. అలాగే ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయ ముక్కల్ని, అన్నిటినీ ఇందులోకి వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు అయితే వేయము, మిగతావన్నీ వేసుకోవాలి. ఇలా అన్ని కూరగాయ ముక్కలను అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని బాగా కలిసేటట్టు అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలోకి కొంచెం పసుపుని వేసి ఈ ముక్కలను అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టుకుందాం. ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడకడానికి అయితే 2 నిమిషాలు పడుతుంది. ఎంత బాగా చారు మరిగితే అంత టేస్ట్ గా ఉంటుంది. చూడండి, మూతను తీసాం కదా, చారు అయితే బాగా మరిగింది, ముక్కలు కూడా ఉడికిపోయాయి. మనకి కావాలంటే ఈ చారుని ఇంకా బాగా మరిగించుకోవచ్చు. పల్లెటూరు సైడ్ అయితే అప్పుడు పప్పు ధాన్యాలు తినేవారు ఎక్కువగా. కందులు, ఉలవలు, పెసలు, మినుములు ఇలాంటి దీంతో వెరైటీగా కర్రీస్ కూడా చేసేవారు. ఇప్పుడైతే మనం ఈ జనరేషన్లో ఇలాంటివి చాలా తక్కువగా తింటున్నాం. ఇలాంటివి తింటే చాలా బలం కూడా. ఇప్పుడు మరిగిన చారుని వేరొక జారులో వేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్ని కొంచెం కడుక్కొని అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ రోజుల్లో కూడా ఇలా పెసలు, కందులు, మినుములు ఎంతమంది తింటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం 2 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని అయితే వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇక్కడ కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలని, అలాగే 1 స్పూన్ జీలకర్రని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి. వీటిని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఏ కర్రీస్లోకైనా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని అల్లం తెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్నాం కదా ఆ టమాటా ముక్కలను అయితే ఇందులోకి వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ఉడికేంత వరకు మూతను పెట్టి బాగా ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఇక్కడ బాగా మగ్గించుకునే వాళ్ళు మగ్గించుకోవచ్చు, లేదంటే ముక్కలుగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మూతను తీసి చూద్దాం. చూడండి, టమాటా ముక్కలు అనేవి కొంచెంగా ఉడికాయి. ఇప్పుడు వీటిని గంటితో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. చూడండి, టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా టమాటా ముక్కలు ఉడికిన తరువాత కొంచెం మీ రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి. ఇక్కడ నేను కొంచెమే వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు రెమ్మల్ని వేసి మనం మరిగించుకున్నాం కదా ఆ కందుల చారుని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఇలా కందుల చారు మొత్తం వేసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలి. మనం తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపు మొత్తం బాగా కలిసేటట్టు అయితే కలపాలి. ఇప్పుడు వీటిని ఒకసారి మరిగించుకోవాలి.
ఇక్కడ మీరు సాల్ట్ సరిపోకపోతే చూసి అయితే వేసుకోండి, నాకైతే సరిపోయింది. ఇప్పుడు మీకు బియ్యం పిండి ఉంటుంది కదా, అదే వరిపిండి, ఆ పిండిని ఒక చిన్న కప్పులో వేసుకొని కొంచెం వాటర్ను వేసి కొంచెం పేస్ట్లా చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్లా చేసి ఇందులోకి ఒకసారి వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలపండి. ఇలా మీకు ఇంకా చిక్కగా కావాలంటే బియ్యం పిండి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా కందుల చారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఈ టేస్టీ కందుల చారుని అయితే రెడీ చేయండి. ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.